शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः सद्गुरुं सच्चिदानन्दं साधुवर्यं सनातनं सद्वेदान्तप्रवक्तारं सदा स्वान्ते स्मराम्यहम्। పంతొమ్మిదో పేజీ. ఈ విచారము వలన ముఖ్య ప్రయోజనములు. ఈ విచారము అంటే అవస్థాత్రయ విచారము లేదా వేదాంత విచారము అని అర్థం. ఈ విచారము వలన మూడు ముఖ్య ప్రయోజనములు కలవు. అందులో సంసార చక్రమునకు కారణమైన అవిద్యా నాశము మొట్టమొదటిది. శ్రీ శంకర భగవత్పాదులు తమ ఉపదేశ సాహస్రియందు సంసార చక్రమును తత్కారణమును ఈ విధముగా తెలిపిరి. కర్మాణి దేహయోగార్థం దేహయోగే ప్రియాప్రియే ధ్రువే స్యాతాం తతో రాగద్వేషశ్చైవ తతః క్రియాః ధర్మాధర్మౌ తతో జ్ఞస్య దేహయోగస్తథా పునః ఏవం నిత్యప్రవృత్తోయం సంసారః చక్రవద్భ్రశం అజ్ఞానం తస్య మూలం స్యాత్ ఇతి తద్ధానమిష్యతే బ్రహ్మ విద్యాత ఆరబ్ధా తతో నిశ్రేయసంభవేత్. అనగా కర్మ వలన శరీరము, శరీరము వలన ప్రియాప్రియములు, వాని వలన రాగద్వేషములు, మరలా వాని వలన ధర్మాధర్మములను, వాని వలన శరీరము లభించును. ఇది ఏ సంసార చక్రము. దీనికి అవిద్యయే మూలం. ప్రశ్న: అవిద్య అనగానేమి? అధ్యాసో నామ తస్మిన్ తద్బుద్ధి అని శ్రీ శంకరులు తమ అధ్యాస భాష్యమని తెలిపారు. అనగా అది కాని దాని యందు అది అని బుద్ధియే అధ్యాస. అనాత్మయందు ఆత్మబుద్ధి, ఆత్మయందు అనాత్మబుద్ధియే అధ్యాస. అది ఏ అవిద్యయని అధ్యాసం పండితా అవిద్యేతి మన్యంతే అని భాష్యకారులు అచ్చటనే వచించారు. అనగా అధ్యాసయే అవిద్య. ఇది ఉన్నంత వరకు సంసార చక్రమున తగులుకొని పరిభ్రమించుట తప్పదు. దీనిని నశింపజేయుటే ఈ విచారం యొక్క మొదటి ముఖ్య ప్రయోజనం. రెండవది, ఈ విచారము వలన తన ఆత్మయే బ్రహ్మమని తెలుసుకుని వాని వంశము పవిత్రమగుననియో, తన పితరులు స్వర్గలోకమున చాలా కాలము దివ్య సుఖములను అనుభవింతురని సూత సంహిత యందు కలదు. ఇది రెండవ ప్రయోజనం. 3, ఇతని వలన లోక కళ్యాణం చేకూరగలదు. సర్వప్రాణులలో తన యందు సర్వప్రాణులను గాంచుటచే ఇతరులకు కలిగిన దుఃఖమును తన దుఃఖమని భావించి వారికి సహాయపడను. భూతదయ, పరోపకారము మొదలగు సద్గుణములు కలిగి తన బోధనా శక్తిచే దుర్మార్గులను సన్మార్గము నడిపించి సంఘ సంస్కరణమునర్చి క్రమేణ దేశసేవయే గాక ప్రపంచ సేవయు చేసి సర్వమానవ సోదర భావమునకు తోడ్పడగలడు. ఇది మూడవ ముఖ్య ప్రయోజనము. ఈ వేదాంత విజ్ఞానం వల్ల ప్రయోజనాన్ని గురించి చెప్తున్నారు. 3 ముఖ్య ప్రయోజనాలు. ఒకటి తనకు, రెండవది తన మొత్తం వంశానికి, మూడవది లోకానికి అని అర్థం. 3 ప్రయోజనాలు జ్ఞాని వల్ల. మొదటిది తనకు చూడచ్చు. ఇక్కడ అంటున్నారు సంసార చక్రమునకు కారణమైన అవిద్యానాశం మొట్టమొదటిది అని. సంసార అనే శబ్దానికి అర్థమేమి అంటే పదే పదే ఏది వస్తూ ఉందో మన అనుభవానికి వచ్చి మన దుఃఖానికి కారణమవుతా ఉందో దాన్ని సంసారం అంటారు. సర ಅಂದರೆ సంసరతి ఇది సంసార. సర ಅಂದರೆ తిరగటం, మరల రావటము. తిరగటము అన్న మరల అదే బిందు వద్దకే రావటము అన్న ఒకటే. సంసరతి సమ్యక్ సరతి ఇది సంసార. పదే పదే తిరుగుతూనే ఉండటం. ఉదాహరణకు ఆకలి, దప్పిక పదే పదే వస్తూ ఉంటుంది అంతే. దీన్ని నీవు ఎట్ట తీసేసుకునే సాధ్యమవుతుంది. తినొచ్చినాడు 4 గంటలకి అంటే మళ్ళీ 8 మరలా ఆకలి అవుతుంది. మరలా తింటాడు, మరలా పొద్దున్న ఆకలి అవుతుంది, మరలా అవుతుంది.
ఆకలి దప్పికలు ఒక సంసారం. నీళ్ళు తాగినావు అయిపోయిందా అంటే అట్లా ఉంటుంది, మరలా అవుతుంది దప్పిక, మరలా దప్పిక, మరలా దప్పిక అంటూ జీవితాంతం ఇట్లే గడపాల్సి వస్తుంది. మరలా నీ కొత్త జీవితం వచ్చినా ఇట్లే తప్పదు. అందుకే దీన్ని క్షుతృష్ణారూప సంసార, ఆకలి దప్పుల రూపంగా సంసారము అని. ఇదొకటి. రెండవది జనన మరణ. ఇది తప్పిదిగా జననం ఉంది అంటే ఇది ఒక మరణము ఉంటుంది, మరణమైంది అంటే మరల జన్మ ఉంటుంది. అంతే. ఏది చస్తుందో అది మరల పుడుతుంది అని, ఏది పుట్టిందో అది మరల చస్తుందని, ఇది తప్పదు. అంతే. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యే అర్థే నత్వం శోచితుమర్హతి అని అర్జునునికి వివేకాన్ని బోధిస్తాడు భగవంతుడి గీతలో. అపరిహార్యం ఇది. తస్మాత్ అపరిహార్యే అర్థే, అపరిహార్యమైనటువంటి విషయంలో ఎందుకు ఏడుస్తావు నువ్వు అని. నత్వం శోచితుమర్హసి. ఏమది అపరిహార్యము అంటే జాతస్య ధ్రువో మృత్యు, పుట్టిండేవానికి మరణము తప్పిది కాదు. ధ్రువం జన్మ మృతస్య, మరణించినాడు అంటే ఇంకో రకంగా ఏదో పుడతాడు, తప్పదు. అంటే ఇట్లే పుడతాడు అని కాదు, ఇట్లే చస్తాడు అని కూడా కాదు. ఇది జరుగుతూనే ఉండటం పదే పదే, దీని అంటారు సంసారం. జనన మరణాలు సంసారమే, ఆకలి దప్పికలు సంసారమే. మోహశోక. మోహ అంటే భ్రాంతి. మోహ అనే శబ్దానికి నాది కాని దాన్ని నాది అని భావం చేసుకోవటం, మోహించటం. ఏది అది కాదో అది అని మోహించటం. చూడండి, వస్తువు అలా లేదు కానీ అలా ఉందని నీవే దాన్ని తప్పుగా అర్థం చేసుకొని అది కావాలనిపిస్తుంది, దానికోసమని కష్టపడతావు, తెచ్చుకుంటావు, మళ్ళీ ఏడుస్తావు అని ఉంటుందే. దీన్ని మోహ శోక. ఎన్నింటినో మోహిస్తాడు, వాటి వల్ల దెబ్బ తగిలినప్పుడు శోకిస్తాడు. దీన్ని మోహ శోక అంటారు. దీన్ని శోక మోహ అనే కంటే మోహ శోక అనాల. ఉపనిషత్తు దీన్ని శోక మోహ అనదు, మోహ శోక అంటాం. అదే కరెక్ట్. ఎందుకంటే మొదట మోహ, తర్వాత శోక. మొదటే శోక ఉండదు, శోకం వచ్చి మోహం రాదు, మోహం వల్ల శోకం వస్తుంది. అందుకే మోహము కారణము, శోకము కార్యము. అందుకే మొదట కారణమే కదా ఉండాల్సింది, తర్వాత కార్యము. తత్ర కో మోహ కశోక ఏకత్వమనుపశ్యత చెప్పేటప్పుడు వాడికి మోహం ఎక్కడ, శోకం ఎక్కడ అని ఈశావాస్యోపనిషత్తు అంటుంది. అందుకే మోహ శోక రూప సంసార. ఇది ఒకటి. మరల వస్తూనే ఉంటాయి. అంతే. నీవు దేన్నో మోహిస్తావు, మరల దెబ్బ తగులుతుంది, ఏడుస్తుంది. ఇది మోహ శోక జరుగుతూనే ఉంది. జనన మరణ రూప సంసార, క్షుతృష్ణ రూప సంసార, మోహ శోక రూప సంసార. 3 అవస్థలు. మనం ఈ అవస్థాత్రయాన్ని చూస్తున్నప్పుడు మెలకువ, కళ, నిద్ర, మెలకువ, కళ, నిద్ర, ఇదే జీవితమైంది. అంతే. ఇప్పుడు మెలకువైంది, మరల నిద్ర, మరల కళలు, మరల నిద్ర, మరల మెలకువ. ఏదైతే పదే పదే మన జీవితంలో లేదా మన అనుభవంలోకి వచ్చి మన దుఃఖానికి కారణమవుతా ఉందో ఇదే సంసారం. తిరుగుతూనే ఉంది మరల అర్థం. ఏవో కొన్ని కావాలనిపిస్తాయి, వద్దనిపిస్తాయి. జీవితంలో పదే పదే జరుగుతూనే ఉంటుంది. మంచి కార్యాలు చేస్తాడు, మరలా ఏవో కొంచెం చెడు కార్యాలు అవుతాయి, మరలా మంచి కార్యాలు చేస్తాడు, చెడు కార్యాలు అవుతాయి. ఇదే. దేన్నో రాగంతో చూస్తాడు, మరలా దేన్నో ద్వేషంతో చూస్తాడు. రాగ ద్వేషం అంటే ఇవన్నీ ఏవి ద్వంద్వ రూపంగా మనకు కనిపిస్తున్నాయో ఇదంతా సంసారం. సంసారం అనే శబ్దానికి ఈ రోజుల్లో ఒక స్థూలార్థాన్ని పెట్టుకున్నారు. భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, ఈ ఒక కుటుంబం అంతా కూడా ఇది సంసారం. ఇది కుటుంబము అంతే. ఇది సంసారము అంటే పదే పదే వెళ్ళి అంటుకోదు కదా. ఇది ఏదైతే మరల అంటుకుంటుందో మన దుఃఖానికి కారణం. సరా అనే శబ్దానికి తిరగటం అని అర్థం. అందుకే ఇది సంసార అనే శబ్దానికి జనన మరణ, ఆకలి దప్పిక, మోహ శోక, 3 అవస్థలు, రాగద్వేషాలు, ప్రియాప్రియాలు, ధర్మాధర్మాలు, ఇవన్నీ సంసారాలు. పదే పదే వచ్చి మన అనుభవంలో మనకు దుఃఖాన్ని తెస్తూ ఉన్నాయి. అందుకే దీన్ని సంసార అన్నారు.
పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తార కృపయా పారే పాహి మురార్ అని భజగోవింద స్తోత్రంలో శంకరాచార్యులు పడిన పాట అది. అక్కడ జనన మరణ రూప సంసారం తీసుకుంటారు. అంటే సంసారాన్ని శబ్దాన్ని వివరించేటప్పుడు ఏదో ఒకటి తీసుకుంటారు వీటిల్లో అని అర్థం. ఇది తప్పించుకునే సాధ్యం కాదు. మనం అనుకుంటా ఉండే కుటుంబాన్ని నీవు తప్పించుకోవచ్చేమో, కానీ జనన మరణాన్ని తప్పించుకునే సాధ్యం కాదు, మోహశోకాలను తప్పించుకునే సాధ్యం కాదు, ఆకలి దప్పికను తప్పించుకునే సాధ్యం కాదు, మూడవస్థలు ప్రియాప్రియాలు ఇవేవి తప్పించుకోవడానికి సాధ్యం కాదు. నీకు పదే పదే నీ అనుభవానికి వస్తుంటాయి, దుఃఖానికి కారణమవుతుంటాయి. దీన్నే సంసారం అన్నారు. దీన్ని శంకరాచార్యులు ఒక 2-3 శ్లోకాల్లో ఉపదేశ సహస్రం చెప్తున్నారట. ఆ శ్లోకాలు రాస్తున్నారు. కర్మాణి దేహయోగార్థం దేహయోగే ప్రియాప్రియే. దేహము మనకు వచ్చింది అంటే దాని వెనక ఏవో కర్మలు ఈ దేహాన్ని తెచ్చిస్తామాట. మన శాస్త్రకారులు ఈ దేహం ఎట్లొచ్చింది అంటే పురాకృత పుణ్య విశేషం వల్ల పాప విశేషం వల్లే వస్తుంది అని కర్మ సిద్ధాంతంతోనే చెప్తారు. ఎందుకంటే కర్మ సిద్ధాంతం అనేది మన శాస్త్రాల్లో ఒక భాగం. అది పుణ్య పాప చూడాడు ఇవన్నీ ఉన్నాయి. వేదాంత శాస్త్రానికి అది ఉపయోగం కాకపోవచ్చు, కానీ అన్ని రకాల యజ్ఞాలు దానాలు తపస్సులు అని చెప్పేవి కానీ, లేదా పూజలు హోమాలు ఇవన్నీ కూడా గొప్ప గొప్ప పుణ్యకార్యాలు అని, అంతెందుకు జపాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా పాపాలు తొలగించుకోవడానికి చేయాల్సినటువంటి పుణ్యకార్యాలు అని మన శాస్త్రాలు పుణ్యకార్యాలు లిస్ట్ ఎంతకి ఇస్తుంది అంటే పాపకార్యాలు తీసేసుకున్నాయి. ఇది ఈ కార్యాలు అంటాం కదా, ఇవే కర్మలు. వీడు చేసినటువంటి మంచి కార్యాల వల్ల మంచి జన్మ తర్వాత వస్తుంది. ఎందుకంటే ఇంతమందిని చూస్తే మనుషుల్ని ఒక్కడిని పోలి ఒకడు లేడు. ఒకడి స్థితిని పోలి ఇంకొకటి స్థితి ఉండదు. ఒకడికి ఉన్నంత సుఖము ఇంకొకటికి ఉండదు, ఒకడికి ఉన్నంత దుఃఖం ఇంకొకటికి ఉండదు. పూర్తి తేడా ఉంది అంతమందికి. మరి ఇన్నిటికీ కారణం ఏమని ఊహిస్తావు నువ్వు? ఏ కారణాన్ని మనిషి ఊహించలేడు. మన శాస్త్రాలు అధ్యారోప దృష్టితోనే చెప్పిన కర్మకారణవాదాన్ని ఒప్పుకుంటాం. కర్మకారణవాదాన్ని ఒప్పుకోవటం వల్ల ఉపయోగం ఏమి అంటే మిగతాదేది కారణం కాదు అని తీసేయటం. నీవు చేసుకున్నటువంటి పురాకృత కర్మయే నీ జన్మకు నీ ఈ రోజుల్లో ఉండే స్థితికి కారణము అని చెప్పింది అనుకోండి. దీనివల్ల శాస్త్రానికి ఉపయోగం ఏమి అంటే కర్మయే కారణము అని చెప్పిన తర్వాత మిగతా అన్ని కారణాలు కాదు అని తీసేయటం. చూడండి, ప్రతి అధ్యారోపణలోనూ అపవాదం ఉంటుంది. నీవు ఇంతవరకు ఏవేవి కారణాలు అనుకున్నావో అవన్నీ కాదు అని చెప్పడానికి కర్మకారణవాదం అని చెప్తుంది. కర్మకారణవాదాన్ని ఫైనల్గా చెప్పటం లేదు. అది తర్వాత కామకారణవాదాన్ని అవిద్యా కారణవాదాన్ని తర్వాత చెప్తుంది. మొదట్లో చెప్తా ఉండే ఈ కర్మకారణవాదం ఉందే, కర్మకారణవాదాన్ని చెప్తూ ఉండే సందర్భంలోనే మిగతావన్నిటినీ కూడా నీవనుకున్నటువంటివన్నిటినీ కూడా కారణాలను అపవాదం చేసి అధ్యారోపణ చేస్తాడు. ఎట్లా అంటే మనిషి తన స్థితికి ఏదేదో కారణం అనుకుంటాడు. మా పూర్వీకులు ఆస్తి లేదనో, వాళ్ళు చదువుకోలేదనో, నన్ను చదివించలేదనో, నాకు సరి అయినటువంటి ఒక పోషణ ఇవ్వలేదనో, లేదా నా గ్రహస్థితే బాగలేదనో, నా వాస్తుస్థితే బాగలేదనో, ఇంకా ఏదో బాగలేదనో, నా ఊరే బాగలేదనో, నేను ఇంకా ఎక్కడో సిటీలో పుట్టాల్సిందో ఏమోనో, దేశమే బాగలేదనో, రాజకీయ పరిస్థితులే బాగలేదనో ఎన్నో చెప్తాడు. ఇవన్నీ ఏదైనా కారణం కావచ్చు అంటాడు. ప్రతి మనిషి ఇట్లే తలుస్తాడు. మా తల్లిదండ్రులు చదివించింటే నేను ఈ పరిస్థితులు ఎదుర్కొంటాడు అంటే వీడి యొక్క పరిస్థితికి వాళ్ళ కారణమని, లేదా చదువు కారణమని, లేదా ఉపాధ్యాయులే కారణమని, వాడి స్కూళ్ళే కారణమని, లేదా వాడు ఊరే కారణమని, సిటీలో చదివింటే ఎంత బాగుంటుంటాడు అని. అంటే ప్రతిదీ మనిషి ఏం చేస్తాడు అంటే బాహ్య వస్తువులు, బాహ్య విషయాలన్నీ కూడా, బాహ్య పరిస్థితులన్నీ తన స్థితికి కారణం అనుకుంటాడు. శాస్త్రం అంటే ఎవరు కారణం కాదయా, నీ వైపు చూడు. బయట ఉండేటువంటి తీసేయాలా అంటే ఇప్పుడు నీ వైపుకు రావాలా, నీవే అన్నిటికీ కారణం. అంతే. నీవు పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యపాపాల యొక్క ఫలంగా ఇదిగో ఈరోజు ఇట్లా పుట్టినావు, ఇట్లా పరిస్థితుల్లో ఉన్నావు. అంతే.
తల్లి కాదు, తండ్రి కాదు, నీ గురువులు కాదు, నీ దైవము కాదు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు, నీ ఊరు కాదు, ఏది కాదు. ఎందుకంటే ఇదే ఊరిలో ఎంతమంది ఉన్నారు. ఏ తల్లిదండ్రులు లేకుండా ఉండే పిల్లలకు కూడా అద్భుతంగా ఐఏఎస్ పాస్ అయినటువంటి మహాత్ములు ఉన్నారు కదా. అంటే ఇదంతా అన్నిటికీ కారణము వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలు, పురాకృత కర్మలే కారణం అని ఇట్లా మన వైపుకు చూపిస్తుంది చూడండి. అంటే మనిషి తన వైపు వచ్చేస్తాడు, అన్నిటినీ తోసేస్తాడు. వీళ్ళంతా కారణం కాదు, నేనే కారణం. ఇప్పుడేం చేయాలి? వీడు శాస్త్రాలు వీడి చేత మంచి కార్యాలే చేయించాలా. ఎందుకంటే సమాజము నిలబడాలా, ఇది బాగా జరగాల అంటే అందరూ మంచి కార్యాలు చేస్తూ ఉంటే ఇది ధర్మ సంస్థాపన అంటాము. దీనివల్ల సుభిక్షంగా ఉంటుంది దేశం. ఎప్పుడైతే నేనే కారణం అంటానో నేనేం చేస్తాను? ఈ జన్మలోనైనా మంచి కార్యాలు చేస్తాను అని ప్రారంభిస్తాను. ఇట్లే అందరూ ప్రారంభిస్తే లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. ఇది మంచిదే కదా. శాస్త్రాలు కర్మకారణవాదాన్ని చెప్పటము మంచిదే అయింది. వాడు మంచి కార్యాలు చేస్తాడు, అందరూ ఇట్లే తలిచి మంచి కార్యాలు చేస్తారు. దీనివల్ల ధర్మము 4 పాదాలు నడుస్తుంది, మంచిదే. ఇప్పుడు ఏ అపోహలు లేవు. వాళ్ళ కారణము వీళ్ళ తిట్టాడు, తండ్రిని తిట్టడమో, తల్లిని తిట్టడమో, ఇంకా ఎవరినో తిట్టడమో, స్నేహితులనో, ఇంకా ఊరో, ఇవన్నీ కారణం కాదని అర్థమవుతుంది వాడికి. ఎందుకంటే ప్రతి జీవి కూడా నీకే కాదని చెప్తా ఉంది శాస్త్రం. ప్రతి జీవి వాటి కర్మల వల్లే పుడుతుంది. ప్రతి దేహానికి, ప్రతి జీవి దేహానికి కూడా పూర్వకృత కర్మలే ఆ జీవుడు చేసుకున్నటువంటి ఆ ఫలంగా ఆ దేహం వస్తుంది. ఒక జంతువుకు ఆ దేహం ఎందుకు వచ్చింది అంటే పురాకృత పాప విశేషంతో వచ్చింది. ఇంకొక జంతువు, ఇంకా నికృష్టమైన జంతువుకి ఎట్లా వచ్చింది అంటే పురాకృత పాప విశేషంతో ఇంకా ఎక్కువ పాపాలు ఉన్నాయి, ఆ జన్మ వచ్చింది అని కర్మ సిద్ధాంతంతో చాలా సమాధానాలు చెప్పింది శాస్త్రం. నేను ఎందుకు సిటీలో పుట్టలేదు, ఇక్కడేదో పుట్టినాను, అదేనప్ప అది ప్రారంభమేది. ఈ క్రమ జన్మలు ఎన్నో గడిచిపోయినాయి అని చెప్తారా. బహూనిమే వ్యతీతాని జన్మాని తవచార్జున. కృష్ణ పరమాత్మ గీతలో అర్జునుడితో అంటాడు, నాకు నీకు చాలా జన్మలు గడిచిపోయినాయి. అంటే ప్రతి వ్యక్తికి ఎన్నో జన్మలు గడిచిపోయి ఉంటాయా? అన్ని జన్మల్లో జీవులు ఊరుకుంటారా? ఏదో పనులు చేస్తూనే ఉంటారు, అంటే కర్మలు చేస్తూనే ఉంటారు. చేస్తున్నటువంటివన్నీ కూడా ఫలము ఇవ్వక మానవు. మరి అన్ని జన్మల్లో చేసుకున్నటువంటి కర్మల ఫలమంతా కూడా ఈరోజు ఎక్కడుంటుంది అంటే మనలోనే. అంటే నాలోనే ఉన్నటువంటి ఒక జీవుడు ఉన్నాడే, వాడే అన్ని మూట కట్టుకొని పెట్టుకొని ఉంటాడు. జీవునికి చావు లేదు. ఉపనిషత్తు జీవునికి చావు చెప్పలేదు. జీవాపేతం వావ మ్రియతే నా జీవో మ్రియతే. చూడండి, జీవునికి అంటుకున్నటువంటివన్నీ చస్తాయి కానీ జీవుడు చావడు. జీవాపేతం వావ మ్రియతే నా జీవో మ్రియతే. జీవునికి అంటుకునేవేవి అంటే వాడి పుణ్య పాపవశాత్తు ఏదో ఒక దేహం అంటుకుంటుంది, ఇది పోతుంది. వాడు మూట కట్టుకున్నటువంటి ఆ మూట ఉందే కర్మల మూట, దీన్నే సంచిత కర్మ అంట. దాంట్లో ఈ దేహంతో ఒక భాగాన్ని, సెలెక్టెడ్ ఒక చిన్న భాగాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. దీన్ని ప్రారబ్ధ. సంచిత అంటే అంత అక్యుములేట్ అయ్యేది అంత. ప్రారబ్ధ అంటే ఇప్పుడు ఈ అనుభవించడానికి ప్రారంభమవుతున్నాం. ఈ జన్మలో కొన్ని జరుగుతున్నాయి కదా, ఫలం ఇస్తుంది కదా, ప్రారబ్ధ. కానీ ఈ జన్మలో ఇంకా కొన్ని చేస్తున్నాం కదా, ఇవి ఫలాన్ని ఇస్తాయి. ఇవి ఆగామి. సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు అని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే కర్మ సిద్ధాంతంతో శాస్త్రం ఏం బోధిస్తుంది అంటే మిగతా వాళ్ళు ఎవరు ఏ పరిస్థితుల్లో నీ స్థితికి కారణం కాదు, నీవే కారణం అంతే అని తన వైపుకి వచ్చేస్తుంది. తర్వాత మరలా వాడు ప్రశ్నిస్తే, అవును ఎందుకు ఇట్లా నేను ప్రయత్నాలు చేసినాను, ఇన్ని కర్మలు ఎందుకు చేసినాను అంటే అన్ని కర్మలకు కారణం ఇంకేం అడుగుతావు, నీ ఆశలే కారణం అని అని కామ కారణవాదం అని చెప్తాడు. ఏ వ్యక్తి ఒక క్రియ చేస్తున్నాడో దాని వెనక ఏముంటుంది? ప్రయోజనాన్ని. నీవు ప్రయోజనాన్ని ఆశించి చేస్తే ఇదిగో అది ఇచ్చింది, అనుభవించం. మనిషి ప్రయోజనాన్ని ఆశించి ధర్మంగా చేస్తే పుణ్యఫలం వస్తుంది, అధర్మాన్ని చేస్తే పాపఫలం వస్తుంది. నీ ప్రయోజనాన్ని ఆశించినావు కాబట్టి జరిగింది అంతే. అంతే. ಹೌದು, ಅಧ್ಯಾರೋಪ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರಲ್ಲ.
ಈ ಕರ್ಮ ಸಿದ್ಧಾಂತ ಹೇಳ್ತಾ ಇರೋದೇ ಅಧ್ಯಾರೋಪ ದೃಷ್ಟಿ. ಅಧ್ಯಾರೋಪ ಮಾಡ್ತಾ ಇದೆ ಅಂದರೆ ಬೇರೆ ಒಂದೆಲ್ಲ ತೆಗೆದಾಗ್ತಾ ಇದೆ ಅಂತ. అందుకే అధ్యారోప దృష్టితో చెప్పిన ఇది మనిషి జీవితంలో ఒక పరమసత్యంగా నిలబడిపోయింది. ఎందుకంటే ఇంతకంటే మనిషి ఊహించలేడు ఇంకా కారణాన్ని. ఇప్పుడు ఇంతమందికి ఇంత విభిన్న పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అని అడిగితే ఏం కారణం చెప్తారు? ఇది కాక కర్మను చెప్పుకోకుండా ఇంకా ఏదైనా కారణం చెప్పాలి. ఇది సాధ్యమే కాదు. మిగతా దేశస్తులు కూడా అవును ఒప్పుకుంటున్నారు. ఎక్కడో కొన్ని గుర్తులు కూడా వాళ్ళకి కనిపిస్తుంది. ఎవరో జాతి స్మర అంటారు. అంటే గతంలో పుట్టి చనిపోయినటువంటి వ్యక్తి ఇప్పుడు మరలా పుట్టి వాడు పలానా ఊర్లో నేను పుట్టింటి నేను చెప్తున్నాడట. ఇట్లాంటి కొన్ని వృత్తాంతాలు కూడా ఈరోజు అక్కడెక్కడ లభిస్తున్నాయి. అవి కోటికి ఒకటే ఉండొచ్చు, కానీ అది ఎంత ఆశ్చర్యం చూడండి. కోటి మందిలో ఒకడు ఉండొచ్చు జాతి స్మర అని వాళ్ళని అంటారు. అంటే గత జన్మను వాడు స్మరించుకుంటున్నాడు. ఇది జరుగుతుంది అంటే జరిగినాయి కొన్ని, అదే కదా. కొంతమంది విదేశీయులు పని కట్టుకొని వీళ్ళని వెతుకుతున్నారు, దొరుకుతున్నారు చూడండి. వీళ్ళకి కూడా 1 కోటికి ఒకరైనా సరే 10 కోటికి ఒకరైనా సరే దొరకటం చాలా ఆశ్చర్యంగా, అంటే ఒక ప్రూవ్ అవుతుంది కదా సిద్ధాంతం అని అర్థం. అంతేకాదు ఈ జన్మలోనే మనిషి ఏవైనా కొన్ని దుర్మార్గ పనులు చేస్తే ఆ జన్మలోనే దాని ఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది. అది చూస్తాడు. అది వీడి యొక్క అనుభవమే, మనిషి యొక్క అనుభవమే. చివరిలో చాలా కష్టపడి మరణిస్తున్నాడు అంటే వాడిని అంటారు వీడు దుర్మార్గుడు, పరమ దుర్మార్గ పనులు చేసిన ఇప్పుడు చూడు అనుభవిస్తున్నాడు పోతాడని. ఇట్లాంటివి కూడా మన జీవితాల్లో కనిపిస్తుంది. ఎందుకంటే మన శాస్త్రాలు అంటున్నాయి ఈ కర్మ సిద్ధాంతంలో భాగంగా అత్యుత్కటై పుణ్య పాపై ఇహైవ ఫలమష్టతే. ఉత్కటమైనటువంటి పుణ్య పాపాలకు ఈ జన్మలోనే ఫలాన్ని అనుభవించాల్సిందే. పాపానికి ఎట్లో పుణ్యానికి కూడా అంతే. నీ గొప్ప పుణ్యకార్యం చేస్తే దాని ఫలాన్ని కూడా ఈ జన్మలోనే అనుభవిస్తా. అదేవిధంగా తీవ్రమైన పాపాన్ని చేస్తే ఈ జన్మలోనే ఆ పాపాన్ని కూడా అనుభవిస్తాం. మన ఋషులు ఒకవేళ అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు ఒక పాపం చేసినాను అనిపిస్తే అప్పటికప్పుడే శాస్త్రాలు చూసి ప్రాయశ్చిత్తాన్ని చేసుకునేవాళ్ళట. శాస్త్రాల్లో కొన్ని పాపాలకు ప్రాయశ్చిత్తాలు చెప్తారు. ఎందుకంటే మనిషి అన్ని సమయాల్లో అంతే జాగ్రత్తగా ఉండాలంటే కష్టం. ఎప్పుడో ఒకసారి ఒక పాప కార్యం దొరుకుతుంది అనుకోండి జీవితంలో. ఇది ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వీనికి ఫలాన్ని ఇచ్చేది. ఎవరు కర్త వానికి ఇవ్వాల. ఈ జన్మలో ఇస్తుందో తర్వాత జన్మల్లో ఇస్తుందో అయితే నీకే వచ్చేది. ఎందుకంటే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నా అభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి. చూడండి ఎంత మంచి మాట. నీవు చేసినావు నీవే అనుభవించాలి. పుణ్యకర్మ చేసింటే ఆ ఫలాన్ని నీవే అనుభవించాలా, పాపకర్మనైనా నీవే అనుభవించాలి. ఎప్పుడైనా ఎన్నేళ్ళైనా సరే అది నీకోసమే కాసుకొని ఉంటుంది. ఒక క్రియ జరిగింది అంటే దాని ఫలము అంతకు గతంలో ఉండదు. అది ఇప్పుడు ఈ క్రియ చేసినావు కదా కొత్త పుడుతుంది. దీన్ని అపూర్వం అంటారు. అంటే పూర్వం ఉండలేదు కదా, ఇప్పుడే కొత్తగా తయారైంది. ఇది నీకోసమే వెయిట్ చేస్తుంటున్నట్టు. అది ఫలం ఇవ్వాలంటే కొన్నిసార్లు ఈ జన్మలో ఇవ్వటానికి సాధ్యం కాదు. ఉదాహరణకు నీవు ఒక గొప్ప యజ్ఞాన్ని చేస్తావు, వేదాలు చెప్పినటువంటి యజ్ఞం చేయటం వల్ల ఒక పుణ్యం తయారైపోయింది అపూర్వం. ఇది ఇప్పుడు ఫలం ఇవ్వడానికి సాధ్యం కాదు. ఎందుకంటే దాని యొక్క ఫలము చాలా విశేషమైంది, చాలా దివ్యమైనటువంటి భోగం. అది ఇక్కడ లేవు అవి ఆ భోగాలు. అందుకే అది నీకోసం వెయిట్ చేస్తుంటుంది. నీవు మరణించిన తర్వాత స్వర్గలోకానికి నేను తీసుకుని పోయి ఆ జీవుడిని అక్కడ ఇంకొక మంచి దేహాన్ని ఇచ్చి ఆపోమయ శరీరాన్ని ఇచ్చి అక్కడ ఆ దివ్య భోగాన్ని నీవు అనుభవించేటట్టు చేస్తావు. అంటే అన్ని కర్మలకు ఇక్కడే ఫలం రాదు కదా, కొన్ని గొప్ప కార్యాలు చేసినప్పుడు అట్లా జరుగుతుంది. అదేవిధంగా నీవు నికృష్టమైనటువంటి పాపాలు ఏమైనా చేసినా, ఉత్కటమైన పాపాలు ఇక్కడే అనుభవించాల్సి వస్తుంది.
అంటే ఇదంతా అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నతే అని చెప్పినప్పుడు వాడు అనుభవించాలా అంతే, తప్పదు. ఇట్లాంటి దృష్టాంతాలు కూడా మన జీవితంలో అక్కడక్కడ తారసపడుతున్నాయి. అందుకే కర్మ సిద్ధాంతం ఎందుకు మనిషి ఇంత గట్టిగా నమ్ముతున్నాడు అంటే, మంచి చేసిండేవాడికి మంచి జరుగుతుంది, చెడు చేసిండేవాడికి చెడు జరుగుతుంది అని కనిపిస్తున్నాయి. కానీ అన్ని సందర్భాల్లో ఇట్లా కనిపించవు. కొన్ని ఏది అనవస్థా దోషం ఉంటుందో ఆ ప్రశ్న అడగకూడదు అని. ఎందుకంటే తర్కించటం కదా ఇది. నీవు కారణం అడుగుతున్నావు అంటే తర్కిస్తున్నావు. తర్కించేటప్పుడు దేనికి చక్రికాపతి దోషము, అనవస్థా దోషము, ఆత్మాశ్రయ దోషము, అన్యోన్యాశ్రయ దోషము ఇట్లా ఉంటే ఆ దోషాలు ఉన్నటువంటి కారణాన్ని నేను చెప్పకూడదు అన్నది. ఉదాహరణకు కర్మల వల్ల దేహమా, దేహం వల్ల కర్మనా, విత్తనం వల్ల చెట్టు వల్ల విత్తనమా, ఇవి నిలబడవు. ఎందుకు అంటే ఇవి అన్యోన్యాశ్రయ. ఇదొక దోషం ఇది. ఎందుకంటే ఈ ప్రశ్నకు విలువ లేదని అర్థం. మొదట నువ్వు విత్తనము అని చెప్తావా, చెట్టు అని చెప్తావా? విత్తనమే అంటే అయితే విత్తనం రావడానికి చెట్టు కావాలి కదా, చెట్టు అంటే చెట్టు రావడానికి విత్తనం కావాలి కదా అని నీకు ఇది సిద్ధం కాదు. ఏది ఇటు సిద్ధం కాదో, ఒకదాని మీద ఒకటి ఆధారపడినాయో, గుడ్డు ముందా కోడి ముందా అంటారు. అంటే ఇట్లా ఏవి నీవు అడుగుతున్నావో ఆ కారణాన్ని చెప్పేటప్పుడు కారణాన్ని ఊహిస్తున్నావు కదా. ఇప్పుడు అది ముందా ఇది ముందా అంటే నీ ఊహించి చెప్పాలి. ఇప్పుడు ఊహ అంటే తర్కం. ఆ తర్కము అన్యోన్యాశ్రయ దోషం అంటే జరగదు. తర్కాన్ని ఒప్పుకునే రాదు. మరి ఏం చేయాలా? తర్కించడానికి ఏది సాధ్యం కాదో నువ్వు తర్కించకపోకూడదు అంతే. ఎందుకంటే ఏ విషయము తర్కానికి దూరం ఉందో దాన్ని తర్కించి ప్రయోజనం ఏముందని అర్థం. కొన్ని విషయాలు ఏం చేయలేమంత. కొన్నిట్లో ఆత్మాశ్రయ దోషం ఉంటుంది. ఒక వ్యక్తి నా వీపు మీద నేను కూర్చున్నాను నిన్న అంటాడు అనుకోండి, ఒప్పుకుంటారు. అది నిన్న నా వీపు ఎక్కి నేనే కూర్చున్నాను ఎట్లా మాట్లాడుతున్నాడంట. అంటే ఇది ఆత్మాశ్రయ దోషం. ఆత్మాశ్రయ, అన్యోన్యాశ్రయ, అనవస్థ, చక్రికాపత్తి దోషాలు ఉన్నాయి. ఈ దోషాలు ఏం చెప్తున్నాయి అంటే నీ ఊహ సరికాదని చెప్తాను. ఎప్పుడైతే ఊహ సరికాదో, నీ తర్కం సరికాదో, దాన్ని నీవు ఏ రకంగానూ ఆ కారణాన్ని తీసుకునే సాధ్యం కాదు. అదేవిధంగా శంకరాచార్యులు అంటారు, నతాగం తర్కేణ యోజయేత్. ఏవైతే ఊహకు అందదో దాని తర్కంతో నీవు సమకూర్చడానికి పోకూడదు. అట్లా ఉంది ఒప్పుకొని వెళ్ళిపో అంతే. ఇప్పుడు విత్తనమా చెట్ట అంటే ఇది సిద్ధం కాలేదు, సరే చెట్టుతో విత్తనాలు వస్తున్నాయి కదా, చూస్తున్నావు కదా, ఇంకంతే. నీకు కనిపిస్తున్నాయి ఈ చెట్ల నుంచి విత్తనాలు వస్తే విత్తనాలు చెట్టు వస్తుంది. నువ్వేది ముందో అవసరమే లేదు, నీకు జరుగుతూ ఉంది కదా, జరిగిపోదు అంతే. ఇంతే చెప్తున్నారు. ఇక్కడ కర్మ సిద్ధాంతాన్ని చెప్పటం వల్ల మనిషికి ఉపయోగం ఉంది, లోకానికి ఉపయోగం ఉంది. దీన్ని తాను అర్థం చేసుకొని పుణ్యకర్మలు చేయటం వల్ల, అందరూ చేయటం వల్ల, ఈ సిద్ధాంతాన్ని ఒప్పుకున్నటువంటి వాళ్ళందరూ చేయటం వల్ల లోకమంతా బాగుంటుంది. ఈ ఉద్దేశంతో కర్మ సిద్ధాంతాన్ని ఒప్పుకొని మన శాస్త్రాలు ముందుకు బయలుదేరుతాయి. అధ్యారోపిత సిద్ధాంతం అనే దాన్ని గుర్తుపెట్టుకునే ఉంటారు. కర్మ సిద్ధాంతం ఎంత గొప్పదైనా శాస్త్రాలు మిగతా కారణాలను తోసివేయటానికి ఈ సిద్ధాంతాన్ని చెప్తున్నారు. ఇప్పుడు నీకు ఇంకేది స్ఫురించదు. నీ పరిస్థితికి ఏ కారణమో, ఎందుకు ఆలోచిస్తావో, ఏ గ్రహాలు కారణం కాదు, ఏ వాస్తు కారణం కాదు అని ఒక నిశ్చయానికి వస్తారు. కర్మకారణవాదాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఎవరు అడగకపోవడం, నేనేం చేయాలా, ఏ గ్రహాలు నా మీద దాడి చేస్తున్నాయి అని అడగడు. ఎందుకు అడగడం అంటే అవి కాదు చేస్తుండే పరిస్థితి, నా పరిస్థితికి నేనే కారణం అంటే. ఇప్పుడైనా ఈ జన్మలో నాకు తెలుసు ఏమి చేయాలో ఏమి చేయకూడదో, ఏమి చేయాలో అవి చేస్తాను, మంచి కార్యాలే చేస్తాను అని తనకు తానుగా మంచి కార్యాల్లో ఉంటాడు. శాస్త్రాలు చెప్తాయి, చేస్తున్న మంచి కార్యాలు ఫలాపేక్ష లేకుండా చెయ్యి, బ్రహ్మజ్ఞానమే నీకు ప్రాప్తిస్తుంది. మొత్తం బ్రహ్మజ్ఞానానికి ఇది ఒక దారి అవుతుంది కదా, చాలా అంతే కావాల్సింది. అందుకు అంటున్నారు కర్మ అని దేహయోగార్థం. మనిషి జన్మ కావచ్చు, ఏ జన్మ అయినా కావచ్చు, కర్మల వల్లే సాధ్యమవుతుంది. దేహయోగే ప్రియాప్రియే. ఏ దేహమైనా సరే ఆ దేహానికి
ప్రియమైంది అప్రియమైంది అని ప్రపంచంలో 2 రకాలు ఉండే ఉంటాయి. అందరికీ ఒకే రకంగా ఉండదు. ఉదాహరణకు నా దేహానికి ఏదేది ప్రియమో అప్రియమో ఈ ప్రపంచంలో అవే అందరికీ ప్రియాలు అప్రియాలు కావాలనేది ఏం లేదు. నాకు కొన్ని పదార్థాలు ఇష్టం, కొన్ని పదార్థాలు అనిష్టం. అందరికీ అట్లా ఉండదు. అన్ని జంతువులకు అట్లా ఉండదు. మనకు స్వీట్ అంటే ఇష్టం, మనకు బిస్కెట్ అంటే ఇష్టం, లేదా మనకు పళ్ళు అంటే ఇష్టము. కుక్కకు పళ్ళు అంటే ఇష్టం లేదు. కుక్క ముందు పళ్ళు వేయండి, వాసన చూసి వెళ్ళిపోతుంది. అంత మంచి పండు తీసుకొని నీవు ఊరికి వేస్ట్ చేసి కదా తిడతారు. ఎందుకంటే దానికి ఇష్టం లేదు, అది అంతే. ఇష్టానిష్టాలు ప్రతి దేహానికి ఉండే ఉంటాయి. వీటిని ప్రియాప్రియాలు అన్నారు. నీవే దేహమైనా ప్రియాప్రియాలు ఉంటాయి. అన్ని లోకాల్లో ఉండే అన్ని దేహాలకు, అంతమంది దేవతా జన్మలు ఉన్నా కూడా అది దేహమే కదా, వాళ్లకు ప్రియాప్రియాలు తప్ప. కర్మల వల్ల దేహము, దేహం వల్ల ప్రియాప్రియాలు. ఎప్పుడు ప్రియాలు అప్రియాలు ఉంటాయో నీవు ప్రియమైనటువంటి దాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేస్తావు, అప్రియమైనటువంటి వాటిని తీసేసుకునే ప్రయత్నం చేస్తావు. ఇది తప్పదు. ఎంతవరకు దేహానికి ప్రియాప్రియాలు ఉంటాయో ప్రియమైనటువంటి వాటిని సేకరిస్తూ ప్రయత్నం చేస్తాం, అప్రియమైనటువంటి వాటిని దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏవి తనవి సేకరిస్తాడో వాటి మీద రాగాన్ని పెంచుకుంటాడు, ఏవి వద్దు అని తీసేసుకుంటూ పోతాడో వాటి పట్ల ద్వేషాన్ని పెంచుకుంటాడు. అందుకే అంటున్నారు, దేహయోగే ప్రియాప్రియే ధ్రువే స్యాతాం తతో రాగద్వేషశ్చైవ తతః క్రియా. ఈ రాగద్వేషాలు, ప్రియాప్రియాలు రాగద్వేషాల వల్ల ఏం చేస్తాడు అంటే, ప్రియం వల్ల అప్రియం వల్ల ప్రియాలను తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు, అప్రియాలను దూరం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. తెచ్చుకున్నటువంటి వాటిని రాగం పెంచుకుంటూ పోతాడు, వాటిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తాడు. అప్రియమైనటువంటి వాటి పట్ల ద్వేషాన్ని పెంచుకుంటూ దాన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఒక వ్యక్తి మీద ద్వేషం ఉంది అంటే వాడి నుంచి దూరం ఉండాలి, ఏం చేయాలా అని తన ప్రయత్నంలో తను ఉంటాడు. ఇది అనివార్యం, జరుగుతుంది. క్రియా ధర్మాధర్మవు తతోగ్నస్య. ఎప్పుడైతే ఈ క్రియలు చేస్తున్నాడో రాగాన్ని పెంచుకున్నటువంటి వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు, ద్వేషాన్ని పెంచుకున్నటువంటి వాటిని దూరం చేసుకునే ప్రయత్నం చేస్తాడు, ప్రియాలను తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు, అప్రియాలను తీసేసుకునే ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నాలు అంటున్నాం కదా, ఇవి ధర్మంగా అయినా ఉంటాయి, అధర్మంగా అయినా ఉంటాయి. ఏ ప్రయత్నాలైనా సరే 2 రూపాల్లో ఉండాల్సిందే. ధర్మంగా ఉండేది అంటే అర్థం ఏమి అంటే, ధర్మ అనే శబ్దానికి తాను ఏ క్రియ చేస్తే తనకు హాని కలగదో, చుట్టూ ఉండే ఏ జీవరాశికి మనుషులకు హాని కలగదో, ప్రకృతికి హాని కలగదో అట్లా నీవు క్రియను చేయగలిగితే అది ధర్మ. ఇంకా వీటన్నిటికీ మంచి జరిగితే అది ధర్మ. నీ స్వార్థం కోసమని వేరేవాడు నాశనమైనా పర్లేదని, ప్రకృతి నాశనమైనా పర్లేదు, నేను జీవిస్తే చాలు అని ఈ విధంగా నీవు ఆ క్రియలను, ఆ ప్రయత్నాలు చేయగలిగితే ఇది అధర్మ. ఎన్నోసార్లు మనిషి అధర్మానికే పాల్పడతాడు. ఎందుకంటే ప్రతి మనిషి క్రియ వెనక ఒక ఆశ ఉంటుంది, దురాశ. ఆశ ఉంటే పర్లేదు, కానీ ఈ దురాశ ఏం చేస్తుంది అంటే వీడి చేత పాపం చేస్తుంది. ఆశ ఉంటే కొన్నిసార్లు ఆశను పూడ్చుకోవటానికి వాడు ఏదో ఒక మంచి ప్రయత్నమే చేసే అవకాశం ఉంటుంది, కానీ దురాశ ఉంది అంటే అది దుష్కార్యాలే చేస్తుంది. దుర్యోధనుడికి ఆశ కాదు, అది దురాశ ఉండింది. పాండవులకు ఇవ్వాల్సినటువంటి భాగాన్ని నేను ఇవ్వను అనేది కాదు, వాళ్ళకి 5 గ్రామాలు కూడా నేను ఇవ్వను. 5 గ్రామాలు ఇవ్వను కాదు, వాళ్ళు అసలు ఉండకూడదు భూమి మీద, వాళ్ళు చావాలి. చూడండి ఎంత మూర్ఖుడు వీడు, ఎంత దురాశ పరుడు. మరి వీడు చేసింది ఏమి దుష్కార్యం, అంటే పాపం చేస్తాడు. దుర్యోధనుడు చేసినవన్నీ పాపకార్యాలు అయ్యాయి, దుర్మార్గ పనులు. చిన్నప్పటి నుంచి పాండవులు వేధించుకొని తిన్నాడు. ప్రతి సందర్భంలో వాళ్ళని ఎట్లా చంపాలో ప్రయత్నం చేస్తున్నాడు, అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాడు, సాగలేదు. సరే అంటే మనిషిలో దురాశ ఉంటే ఈ అధర్మ ఉంటే ఉంటుంది. మనిషి అయిన తర్వాత వాడి జీవితంలో రాగద్వేషాలు ఉన్నాయి అంటే అవి అనివార్యంగా వీడి చేత అధర్మాలు చేయిస్తాయి. కానీ ఈ ప్రయత్నాల్లోనే కొన్ని ధర్మాలు కూడా చేసింటాడు మనిషి.
తప్పదు. ఈ ధర్మాధర్మ కర్మలే తర్వాత జన్మను నిర్ణయిస్తాయి, తప్పదు అది. దీన్ని అంటున్నారు ధర్మాధర్మతో జ్ఞస్య దేహయోగ తథా పునః. మరల దేహం వచ్చింది, ఆ దేహంతో మరల ప్రియాప్రియాలు, ఆ ప్రియాప్రియాలతో రాగద్వేషాలు, రాగద్వేషాలతో మరల ధర్మాధర్మాలు, మరల ధర్మాధర్మాలతో మరలా కర్మలు. కాబట్టి ఇవి దేహయోగ తథా పునః. మరల దేహమే, దేహం తర్వాత మరల ప్రియాప్రియ. ఇది ఎట్లా కనిపిస్తుంది అంటే ఒక చక్రం మాదిరి కనిపిస్తుంది అన్నట్టు. ఏవం నిత్య ప్రవృత్త అయం సంసార చక్రవద్ భృశం. ఇదే సంసారం అంటే, ఇది తిరుగుతూ ఉంది కదా, ఇదే సంసారము అని శంకరాచార్యులు సంసార శబ్దాన్ని ఉపదేశ సహస్రలో ఈ విధంగా నిర్వచనం చేస్తున్నారు. ప్రతి జీవికి చెప్తుండేది, ప్రజాపతి పర్యంతము అన్ని జీవరాశులు వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి దేహం ఉంది, ఆ దేహానికి పూర్వపుణ్యాలన్నీ కారణమైంది, ఆ కర్మ అని దేహయోగార్థం. దేహయోగం ఉంది కాబట్టి ప్రియాప్రియాలు, రాగద్వేషాలు. దేవతల లేదా రాగద్వేషాలు? పురాణాల నిండా దేవతలకు రాగద్వేషాలు ఉండేవి కనిపిస్తుంది. రాగద్వేషాలు ఉన్నాయి అంటే అవి వాళ్ళు చేసే క్రియ కూడా అంతే, స్వార్థంగా చేసిండే ఉంటాయి, ఏదో నిస్వార్థంగా చేసిండే ధర్మ కార్యాలు ఉండొచ్చు. ఆ ధర్మాధర్మ కర్మలే తర్వాత జన్మను వాళ్ళకు నిర్ణయిస్తాయి. ఇదంతా ఒక చక్రం. ఈ చక్రానికి కారణం చెప్తున్నారు, అజ్ఞానం తస్య మూలం. దీనికి అంత కారణమేమి అంటే, అసలు అన్ని క్రియలకు కారణమేమి అంటే దాని వెనక ఉన్నటువంటి ఆశ. మన శాస్త్రాలు ఉంటాయి, యద్యద్ధి కురుతే జంతు తత్తత్ సర్వం కామస్య చేష్టితం. ఏ జీవి ఏం చేస్తూ ఉందో ఆ చేయటం వెనుక ఏదైనా ఉంది శక్తి అంటే అది కామ, ఆశ. ప్రతి మనిషి రోజు ఎక్కడికో పోతున్నాడు అంటే దాని వెనక ఏదో ప్రయోజనం ఉంది, పోతున్నాడు. ఏదో కావాలని పోతున్నాడు, ఏదో ఒక ఆశ ఉంది, పోతున్నాడు. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు, వ్యాపారం చేస్తున్నాడు, ఊరికే ఎక్కడికో పోతున్నాడు అన్నా ఏదో ప్రయోజనానికి కోసం పోతున్నాడు. అంటే అన్ని క్రియలకు వెనుక కామ ఉంది. కామ అంటే ఏమి? తన కొరతను పూడ్చుకోవటం అంతే. కామ అనే శబ్దానికి ఒక సుఖ అని అర్థం. కామము అన్న సుఖము అన్న ఒకటే. ఈ కామ సుఖాన్ని పూడ్చుకోవాలా అంటే ఏదో కొరత అనిపిస్తుంది ఈ సుఖంలో. మనిషికి తన సుఖంలో ఏదో కొరత అనిపిస్తూ ఉంది కాబట్టి ఆ కొరతను పూడ్చే వస్తువు అక్కడుంది, ఇక్కడుంది, ఆ డబ్బుతో పూడ్చుకోవచ్చు, ఈ ఆస్తితో పూడ్చుకోవచ్చు, ఆ సంబంధంతో ఈ సుఖాన్ని, ఈ కొరతను పూడ్చవచ్చు అని మనిషి ఆటపడి పరిగెత్తుంటాడు. కామసుఖ అంటేనే దీంట్లో సహజంగా కొరత కనిపిస్తుంది. తన స్థితిలో ఎందుకు ఇట్లా సుఖంలో కొరత కనిపిస్తుంది అంటే దీనికి కారణము అజ్ఞానం. నీ స్థితిలో కొరత లేకుండా ఉండే స్థితియే నీది, ఆనంద ఘనస్వరూపమే నీది అని తెలియకపోవటం వల్ల. ఉదాహరణకు మొత్తం ప్రపంచాన్ని, మొత్తం ప్రయత్నాలను మొత్తం తోసేసినా నీకు నీవు సుషుప్తిలో, గాఢ నిద్రలో ఆనందంగా ఉన్నావు. ఇదేం చెప్తుంది? ఈ అనుభవం మనకేం చెప్తుంది? పాఠం. ప్రపంచమే లేకున్నా, ప్రపంచం వైపుకొని ఏ ప్రయత్నమో చేయకున్నా, అసలు అదేది లేదే లేదు చూడు సుషుప్తిలో, అయినా నీ సుఖంలో ఏమైనా కొరత ఉందా? కొరత లేకుండా ఉన్నటువంటి అఖండ సుఖస్వరూపుడివే నీవై ఉన్నా అది తెలియక ఇప్పుడు చూడు ఎంత కష్టపడుతుంది. దీన్ని అంటున్నారు అన్ని కామాలకు కారణమేమి అంటే నీవు అఖండ సుఖస్వరూపుడివి అని నీకు తెలియకపోవటం, అజ్ఞానం. కర్మలకు కారణము కామ, కామానికి కారణము అవిద్య అంటే అజ్ఞానం. దీన్ని శంకరాచార్యులు అవిద్య కామ కర్మ జన్మ అంటారు. ఇంకో మాటలు చెప్పాలంటే అవిద్య కామ కర్మ ఇదే సంసారాలు, లేదా ఇదే మృత్యువు అంతే. అవిద్య కామ కర్మ రూప మృత్యు, ఇదే సమస్య. లేదు అవిద్య ఒకటే సమస్య అన్నా సరే మంచిది, అజ్ఞానం ఒకటే సమస్య, అజ్ఞానం ఉన్న ఒకటే, అవిద్య అన్న ఒకటే. సమస్య ఏది? మూలభూత సమస్య ఏది అంటే నీ అఖండ సుఖస్వరూపాన్ని నీవు తెలియకపోవటమే సమస్య. నేను పరిచ్ఛిన్నమైన సుఖాన్ని అనుభవిస్తున్నటువంటి ఒక జీవుణ్ణి అని తప్పుగా తెలుసుకున్నావు కదా, ఈ తప్పు తెలివే సమస్య.
అని శంకరాచార్యులు అతస్మిన్ తద్బుద్ధి, చూడండి కాస్త, అధ్యాసో నామ అతస్మిన్ తద్బుద్ధి. నీవు అది కాని దాన్ని అది అనుకుంటున్నావు. అంటే అది పరిచ్ఛిన్న సుఖం కాదు, కొరత ఉండే సుఖం కాదు నీ స్వరూపం, కానీ కొరత ఉండే సుఖంగా నీవు తప్పుగా అర్థం చేసుకో. అందుకే ఏమనిపిస్తా ఉంది, ఈ కొరతను పూడ్చడానికి బయట ఉండే ఏవో వస్తువులు నాకు సహకారం చేస్తున్నాయి అని జీవితాంతం పరిగెత్తావు, జన్మ జన్మలో ఇదే పని చేస్తాను జరుగుతుంది. అధ్యాసరం నామ అతస్మిన్ తద్బుద్ధి అని శంకరులు తమ అధ్యాస భాష్యము తెలిపారు. ఇదే సమస్య. అజ్ఞానం తస్య మూలం స్యాదితి తద్ధాన విష్యతే. మరి ఇది పోవడానికి ఏం చేయాలా? బ్రహ్మ విద్యాత ఆరబ్ధ తతో నిశ్రేయసం భవే. ఈ అవిద్య పోవటానికి, అజ్ఞానం పోవటానికి ఏకైక పరిష్కారం ఏది అంటే బ్రహ్మ విద్య. బ్రహ్మ అనే శబ్దానికి నీవు పరిపూర్ణ ఆనంద స్వరూపుడివి అని చెప్పడం. జీవస్థితి అంటే పరిచ్ఛిన్న సుఖస్థితి, కొరత ఉండే సుఖము ఉండే స్థితి. ఇప్పుడు ఈ స్థితిలో సుఖం ఉందా లేదా అంత ఉంది, కొరతతో ఉన్నటువంటి స్థితిని ఏమంటారు అంటే జీవస్థితి అంటారు. కొరత లేకుండా ఉన్నటువంటి స్థితి బ్రహ్మస్థితి, బ్రాహ్మీ స్థితి. మన శాస్త్రాలన్నిటినీ కూడా సుఖంతోనే కొలుస్తాయి. పరిచ్ఛిన్న సుఖస్థితి ఏది అంటే జీవస్థితి. పరిచ్ఛిన్న సుఖము అంటే కొరతతో కూడినటువంటి సుఖం. అన్ని కొరతలే జీవితంలో, ఎక్కడైనా వాడికి పరిపూర్ణత్వం కనిపిస్తుంది. మంచి రూపాలు చూసి సుఖించాలనుకుంటాడు, మంచి శబ్దాలు విని సుఖించాలనుకుంటాడు, మంచి రుచులు చూసి సుఖించాలనుకుంటాడు, మంచి వాసన చూసి సుఖించాలనుకుంటాడు, ఇంకా ఏదో మంచి ఆలోచన చేసి సుఖించాలనుకుంటాడు. ఎందుకు? సుఖంలో కొరత 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 అంతే. ఎవరికి? ప్రతి జీవికి. ఇది ఒక్కరిది కాదు. శంకరాచార్యులు రాస్తారు అధ్యాస భాష్యంలో, సర్వలోక ప్రత్యక్ష. ఇది ప్రజాపతికి కూడా ఉందప్ప. ప్రతి జీవికి ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం ప్రాణినాం. ఎంత మంచి మాట చూడండి. సకల జీవరాశులకు కూడా, గడ్డిపోచ మొదలుకొని ప్రజాపతి పర్యంతము కూడా అన్ని జీవరాశులకి సహజంగా ఉన్న ఇదిగో ఆ గడ్డిపోచకు అర్థం కావటంలో నీకు అర్థమవుతాను, అందే తేడా. జీవస్థితి అంటే సుఖంలో కొరత ఉన్నటువంటి స్థితి. బ్రహ్మస్థితి, బ్రాహ్మీ స్థితి అంటే సుఖంలో కొరత లేకుండా ఉన్నటువంటి స్థితి. అసలు బ్రహ్మ అనే శబ్దాన్ని శాస్త్రాలు, ముఖ్యంగా వేదాంత శాస్త్రం ఇట్లే నిర్వచనం చేస్తుంది. బ్రహ్మ అంటే ఇక్కడ బ్రహ్మదేవుడు 4 ముఖాలు అని అర్థం కాదు. వేదాంత శాస్త్రంలో బ్రహ్మ అనే శబ్దానికి ఏ పరిచ్ఛేదము లేకుండా ఉండే వస్తువు అని. పరిచ్ఛేదము అంటే కొరత. ఏదది? కొరతలు ఎట్లుంటాయి అంటే 4 పరిచ్ఛేదాలు. దేశ పరిచ్ఛేద, కాల పరిచ్ఛేద, వస్తు పరిచ్ఛేద, అవస్థా పరిచ్ఛేద. దేశపరమైన కొరత, కాలపరమైనటువంటి కొరత, అవస్థాపరమైన కొరత, వస్తుపరమైన కొరత ప్రతి వస్తువుకు లేదా ప్రతి మనిషికి ఉంటుంది. బ్రహ్మ వస్తువుని అట్లుండదు. ఉదాహరణకు ఇప్పుడు నేనే జీవుణ్ణి, నాకు కాలపరమైనటువంటి పరిమితి ఉంది. నేను ఇంతకాలం వెనక పుట్టినాను, ఇదిగో ఇప్పుడున్నాను, ఇంకా ఎప్పుడు ఉంటాను తెలియదు, పోతాను అని ఈ కాలపరమైనటువంటి ఒక పరిచ్ఛిన్నత్వం, ఒక కొరత ఉందా లేదా? నేను పాతకాలంలో ఉండలేదు, రేపు ఉంటానో లేదో తెలియదు. అంటే కాలపరమైన కొరత, దేశపరమైన కొరత. నేను ఇక్కడ ఉన్నాను అయితే ఇంట్లో లేను, ఈ ఊర్లో ఉన్నాను అయితే ఆ ఊర్లో లేను. దేశపరమైన కొరత ఈ జీవునికి ఉంది. వస్తుపరమైన కొరత అంటే నీలో నేను లేను, నాలో నీవు లేను. మైకులో పుస్తకం లేదు, పుస్తకంలో మైకు ఉండదు. కానీ నీ ఆశ ఎట్లుంటుంది అంటే వాడిలో ఉండేది కూడా నేను తెలుసుకోవాలనిపిస్తాడు. ఎవరైనా ఒక వ్యక్తి వస్తే వాడిలో ఏముందో నేను తెలుసుకోవాలా, వాడి మనసులో ఏముందో తెలుసుకోవాలా, వాడు ఎందుకు వచ్చినాడో తెలుసుకోవాలా. ముందే తెలుసుకుంటే ఎంత గొప్పవాడు కదా, గొప్ప సిద్ధ పురుషుడు అన్నట్టు. ఎందుకు మనిషికి అంత తానై ఉండాలా అని అనిపిస్తుంది. ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి, ఏదో దేశంలో ఉండే వ్యక్తి, వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో, వాడికి ఏం ఆలోచన వస్తూ ఉందో, ఇవన్నీ తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఇది జీవునికి అన్ని కాలాల్లో నేను ఉండాలా,
అన్ని దేశాల్లో నేను ఉండాలా, అన్ని నేనై ఉండాలా, చూడండి, అన్ని అవస్థలో నేను ఉండాలా అని ఆ జీవుడిలో ఒక ఆశ ఉంది. బేసిక్గా ఒక ఆశ ఉంది. ఎక్కడిది అది అంటే వాడు నిజంగా బ్రహ్మమే తెలియదు వాడికి. ప్రతి జీవి సహజంగా వస్తు రూపంగా వాడు బ్రహ్మమే, కానీ వాడికి అజ్ఞానం. కానీ వాడిలో ఒక సహజమైన కోరిక ఉంది. ఏ వ్యక్తి అయినా సరే అన్ని కాలాల్లో ఉండాలనుకుంటాడు, కానీ నేను వెళ్ళిపోవాలనుకోడు. నేను ఎందుకు కృతయుగంలో పుట్టలేదు అనిపిస్తుందా ప్రతి మనిషికి? అన్ని కాలాలు చూసి ఉండాలి నేను, ఇంకా తర్వాతి కాలాలు, తర్వాత తరాలు కూడా నేను చూడాలి అనిపిస్తుందా లేదా? అన్ని కాలాల్లోనూ ఉండాలనిపిస్తుంది. ఏమంటే అడగడవడం, తిడతారు, నీకు మూర్ఖుడు, బుద్ధి ఉందా నీకు, ఎన్ని రోజులు బతుకుతావు నీవు? అయ్యో అవును కదా, అడిగేదే వద్దప్ప అని తన ఆశను నొక్కేసినాడు. పాప వద్దే వద్దు, అడిగేదే వద్దు, అడిగితే తిడతారు. అంతటా ఉండాలా నేను. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కదా, ఆశ్రమంలో ఉన్నాను కదా, ఇంట్లోనూ ఉండాలా, ఆఫీసులోనూ ఉండాలా, అంతటా ఉండాలి. అంతటా ఎట్లుంటావా అది తిడతారు కదా. కానీ వీడికి లోపల ఆశ ఉంది, అంతటా ఉండాలా నేను. ఆఫీస్లో నేను ఇంట్లో కూర్చొని ఏం జరుగుతూ ఉందో సీసీ కెమెరా పెట్టుకొని చూడాలనిపిస్తుంది. అంటే అక్కడ ఉండేది గమనించాలి నేను, అంతటా ఉండేటట్లు ఉండాలి. ఇది అన్ని వస్తువుల్లో అంతమందిలో నేను ఉండాలా. ఇప్పుడు ఎంతోమంది ఇక్కడ వచ్చినారు అంటే వాళ్ళ మనసులో నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పాలి, నాకు తెలిసిపోవాలి. ఏదో పెద్ద సిద్ధ పురుషుడు మాత్రం తెలిసిపోవాలి నాకు. అంటే అన్నీ నేనైపోవాలని వాడికి, అందరిలోనూ ఉండాలని, అన్ని అవస్థల్లోనూ ఉండాలని. జాగ్రత్త అవస్థ అంతా నేనే ఉండాలి, స్వప్నావస్థ అంతా నేను, సుషుప్తి అవస్థ అంతా నేనే ఉండాలి. ఉపనిషత్తు ఉంటుంది నిజంగా అట్లే ఉండేది. నీ కోరిక ఏది సహజంగా ఉందో దాన్ని అనవసరంగా దాన్ని నిర్వీర్యం చేయొద్దు. ఆ కోరికను తీర్చుకునే మార్గం ఉంది. ఏమది అంటే సత్యం తెలుసుకో. ఆ సత్యం తెలుసుకోవటంతో అంతా నీవై ఉన్నాను అని తెలిసిపోతుంది. బ్రాహ్మీ స్థితి అంటారు భగవద్గీతలో, దీన్ని బ్రాహ్మీ స్థితి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి. ఒక్కసారి ఈ స్థితిని గుర్తుపట్టినావు అంటే నీకు మోహం లేదు, నీకు భ్రాంతి లేదు. ఎక్కడో ఏదో సుఖం, నీవే అక్కడ సుఖస్వరూపమే తెలుసుకున్నాక ఇంకెందుకు భ్రాంతి నీకు? స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్చతి. నీ జీవితంలో చివరి ఘట్టంలో నీవు ఈ సత్యాన్ని తెలుసుకున్నా చాలు, నీకు బ్రహ్మ నిర్వాణమే దక్కుతుంది. ఎంత గొప్ప స్థితి చూడు. అందుకే జీవస్థితి ఇది సుఖంలో కొరత ఉన్నటువంటి స్థితి. నీవు జీవుడిగా ఉన్నంత వరకు నీ ప్రజాపతి స్థానాన్ని అలంకరించినా నీకు కొరత పోయేక అవకాశం లేదు. దానికి కారణం ఏమి అంటే అజ్ఞానం తస్య మూలం స్యాత్. అజ్ఞానమే మూలం. నీ స్వరూపాన్ని గురించి నీకు తెలియదు. సత్యాన్ని తెలుసుకున్న సమకాలంలోనే నీవు బ్రహ్మగా తయారు కావు. అజ్ఞానం పోయిందంతే, నీవు బ్రహ్మమే. ఒకవేళ అజ్ఞానము పోగొట్టడానికి నీ జ్ఞానాన్ని పొందిన తర్వాత ఇంకా ఏదో చేయాలి అవసరం లేదు. నీ స్వరూపమేది కాబట్టి కేవలం జ్ఞానంతోనే నీకు ఆ పదవి దక్కిపోయేది. నీకు ఎట్లా అర్థమవుతుంది అంటే నేను ఎప్పటికీ ఇట్లే ఉండేదని అర్థమవుతుంది. కొత్తగా నీవు బ్రహ్మం కాలేదు. అందుకే కొత్తగా బ్రహ్మగా తయారు కావాల్సిన అవసరం లేదు. బ్రహ్మ అనే శబ్దానికి 4 ముఖాల దేవుడు కాదు ఇక్కడ చెప్తా ఉండేది. సుఖంలో కొరత లేకుండా ఉన్నటువంటి తత్వంగా నీవు మిగిలిపోతావు అంతే. బ్రహ్మజ్ఞానంతో అదే ప్రయోజనం. నీవు ఇప్పుడు నాలో కొరత ఉంది తప్పుగా తెలుసుకున్నావు, దాన్ని అంటున్నారు అది కాని దాని యందు అది అని బుద్ధి అధ్యాస. ఇదే సమస్య. అనాత్మ యందు ఆత్మబుద్ధి, ఆత్మ యందు అనాత్మ బుద్ధి అధ్యాస. అది ఏ అవిద్యయని అధ్యాసం పండిత అవిద్యేది మన్యంతే. ఈ తప్పు తెలివినే పండితులు అంటే జ్ఞానులు, మహాత్ములు అవిద్య అంటారు అని భాష్యకారులు అచ్చటని వచించారు. అనగా అధ్యాసయే అవిద్య, తప్పు తెలివియే అవిద్య. తప్పు తెలివి ఎవరికి? జీవునికి అంటాం కదా. అది ఇది ఉన్నంత వరకు సంసార చక్రమున తగులుకొని పరిభ్రమించుట తప్పదు. ఎంతవరకు ఈ తప్పు తెలివి ఉందో, నీ గురించి నీకు తప్పు తెలివి ఉందో అంతవరకు ఆ తప్పు తెలివి ఏం చేస్తుంది? నీలో కొరత చూపిస్తూ ఉంటుంది.
కొరత చూపిస్తే నీ ఊరుకుంటే అవుతుందా? పరిగెత్తావు, ఏదో కావాలా, ఎవరో ఏదో కొరత పూడ్చాలి కదా. ఇప్పుడు పరిగెత్తావు ఎన్నేళ్ళని ఇన్ని జన్మలని పరిగెత్తున్నారు. ఇది నేను విడిచిపెట్టాను. అందుకే అజ్ఞానం వల్ల అంటే అవిద్య వల్ల కామ నీల కొరత, దీన్ని పూడ్చుకోవటానికి ప్రయత్న కర్మలు, ఆ కర్మల వల్ల జన్మ దేహం వల్ల ప్రియాప్రియాల వల్ల రాగద్వేషాల వల్ల మరలా ధర్మ క్రియలు, ఆ క్రియలు మరలా నీకు ఫలాన్ని ఇస్తాయి, జన్మనిస్తాయి. అది మరలా ఇది జరుగుతూనే ఉంటుంది నీకు. దీని యొక్క కేంద్రాన్ని గుర్తుపట్టు, అజ్ఞానం. దాన్ని తీసేసుకుంటే ఇది లేదు. ఎందుకంటే బ్రాహ్మీ స్థితిలో ఉండిపోయినటువంటి వాడికి ప్రియాప్రియాలు రాగద్వేషాలు ఎక్కడది? ఎందుకంటే అంత తానే ఉన్నటువంటి స్థితిలో తానే అన్నీ అయిపోతే ఇంకా వాడు దేన్ని కోరతాడు? ఏది కోరుతున్నాడో తానే ఎప్పుడు కోరతాడు? కొరత ఉంటే కదా. కొరత లేదు. ప్రపంచమంతా లేకుండా ఉన్నప్పుడు కూడా మన గాఢ నిద్రాస్థితిలో మనకు ఏ కోరిక లేదు. ఎందుకంటే అక్కడ అజ్ఞానము లేదు, తన గురించి తప్పు తెలివి లేదు, దానివల్ల రావాల్సినటువంటి పరిచ్ఛిన్నత్వము కొరత లేదు, ఆ కొరతను పూడ్చాల్సిందే వస్తువులు అవసరం లేదు, దానికోసం చేసే ప్రియాప్రియాలు రాగద్వేషాలు కర్మలు ఏది లేదు. కేవల బ్రాహ్మీ స్థితి ఇది. ఆనందమే తానయ్యి ఉన్నటువంటి స్థితి. ఈ స్థితి పొందిన తర్వాత ఇంకా వేరేది అవసరమే లేదు, వేరేది లేదు అసలు అన్నారు. దీన్ని నశింపజేయుటే ఈ విచారం యొక్క అంటే బ్రహ్మ విద్యా విచారం యొక్క మొదటి ముఖ్య ప్రయోజనం. రెండవది ఏది అంటే నీవు ఇట్లా సత్యాన్ని తెలుసుకోవటం వల్ల నీ తరాల వాళ్ళు కూడా ధనిలవుతారు. ఇది రెండవ ప్రయోజనం. ఇది ఒక నమ్మకం. ఉపనిషత్తు అంటుంది ఏ వ్యక్తి అయితే బ్రహ్మను తెలుసుకుంటాడో అట్లాంటి వ్యక్తి యొక్క కులంలో నాస్యా బ్రహ్మవిత్ కులే భవతి, వాడి కులంలో వాడి వంశంలో అబ్రహ్మవిత్ నభవతి, బ్రహ్మజ్ఞానం లేకుండా ఉండేవాడు వాడు ఎట్లా పుట్టాడు, వాడు వంశంలో పుట్టాడు అని ఉపనిషత్తు చెప్తున్నప్పుడు ఏదో ప్రశంసగా చెప్పిందా లేదా నిజంగానే అట్లే జరుగుతుందా ఇదంతా పరిశీలన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంతోమంది మహాత్ముల జీవితంలో వాళ్ళ తరాల వాళ్ళు బ్రహ్మజ్ఞానం వినట్టు ఉంది. అదేవిధంగా కొంతమంది మహాత్ముల జీవితాల్లో వాళ్ళ తరాల వాళ్ళకి ఏమీ తెలియకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. ఇట్లా ఉంది. ఇది అర్థవాదంగా చెప్పినట్లు మొత్తానికి శాస్త్రాలు ఒక గొప్ప ఫలాన్ని నీ వంశానికే ఫలమస్తుంది. కులం పవిత్రం జననీ కృతార్థ విశ్వంభర పుణ్యవతీ చతేన అని మన శాస్త్రాలు వాడిని కీర్తిస్తాయి. సంపూర్ణం జగదేవ నందనవనం. ఆ వ్యక్తికి జగత్తంతా నందనవనంగా అనిపిస్తుందని. ఎందుకంటే వాళ్ళు ఏ కొరత లేదు, అంత ఆనందమే, అంత తానే. చుట్టూ రకరకాల సైజుల్లో కట్ చేసినటువంటి అద్దాలన్నీ పెట్టి మధ్యలో ఒక వ్యక్తిని ఒక పిల్లవాడిని నిలబెడితే చూస్తాడు. ఈ అద్దంలో పొడుగు కనిపిస్తున్నాడు, ఇంకో అద్దంలో పొట్టిగా కనిపిస్తున్నాడు, ఇంకో అద్దంలో లావుగా కనిపిస్తున్నాడు, ఇంకో అద్దంలో ఇంకో రకంగా కనిపిస్తున్నాడు, ఇంకో దాంట్లో భూతంగా కనిపిస్తున్నాడు. ఎట్లయినా కనిపించని ఆ పిల్లవాడు చుట్టూ తిరిగి ఆనందిస్తున్నాడు. నేనే ఇన్ని రూపాల్లో కనిపిస్తున్నాను. అట్లనే జ్ఞానికి కూడా చుట్టూ చూస్తాడు, అన్ని రూపాల్లో ఏ వ్యక్తులు కనిపిస్తున్నారో ఏ జంతువులు ఇవన్నీ కూడా నా రూపాలే అని అన్ని ఉపాధుల్లోనూ తన్ను చూస్తూ మురిసిపోతున్నాడు. ఒకవేళ ఆ అద్దాల మంటపంలోకి ఒక కుక్క వచ్చింది అనుకోండి, వివేకానంద స్వామి వారు చెప్తారు, కుక్కను తీసుకుపోయి పెట్టండి అక్కడ, అది చూస్తుంది అన్ని కుక్కలు నా మీద దాడి చేస్తున్నాయి అని మొరిగి ఆ అద్దాల మీద పడి గాయాలు తగిలి చచ్చిపోతుంది అది. ఎందుకంటే అన్ని కుక్కలు నా మీద దాడి చేస్తున్నాయి కదా అనిపిస్తుంది దానికి. ఎందుకంటే అవివేకం అది. అదే చూడు ఆ పిల్లవాడు ఎంత ఆనందిస్తాడు. వాడు వివేకవంతుడు ఆనందిస్తాడు. ఎందుకంటే అందరిలో తన్ను భగవద్గీత అంటుంది, సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్త ఆత్మ సర్వత్ర సమదర్శన. అందరిలో తనను చూశాడు. ఇది వివేకంతో రావాల్సినటువంటి ప్రయాసం. అందరిలో తను చూసేది ఏంటి? యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చ ఆత్మానం తతో న విజుగుప్సత్. ఈశావాస్యోపనిషత్తు మంత్రమే ఈ భగవద్గీత శ్లోకానికి ఆధారం. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్ విజానతః
తత్ర కోమోహ కశోక ఏకత్వం అనుపశ్యత. అంతా తనని చూస్తున్నాడట. భగవద్గీత అంటుంది, నీ వలె అందరిని చూడు, ఆత్మోపమ్యేన సర్వత్ర సమం పశ్యతి వర్జున. నీ వలె అందరిని చూస్తాడు. ఇది బ్రహ్మజ్ఞానంతో సాధ్యమవుతుందని. ఇట్లాంటి వ్యక్తి యొక్క కులంలో వాడి పూర్వీకులు తర్వాత తరాల వాళ్ళందరూ కూడా ధన్యులవుతారు అని ఒక పొగడ్త ఉంది. మూడవది ఏది అంటే వాడి వల్ల, ఎందుకంటే వాడు అందరినీ తనను అందరిలోనూ చూస్తున్నాడు అంటే తన్ను తాను ఏ విధంగా ఉండాలనుకుంటాడో అందరినీ అట్లే ఉండాలని చూస్తాడు. ఏ వ్యక్తి కూడా నేను సుఖంగా ఉండాలా, నేను భద్రమైన స్థానంలో ఉండాలా, సుభిక్షమైనటువంటి ప్రదేశంలో ఉండాలా, మంచి వస్త్రం కట్టుకోవాలా, శుభ్రంగా ఉండాలా అని తను తాను అనుకుంటాడు కదా. మరి ప్రపంచంలో అందరూ అట్లే ఉండాలని ఆశించు, ఎందుకంటే అందరూ నేమే కదా. బ్రహ్మజ్ఞాని అందరినీ తన వలె ఉండాలని చూస్తాడు. ఏ వ్యక్తి కూడా తాను చెరిగిండే బట్టలు కట్టుకోవాలా, ఎక్కడో చీకట్లో ఉండాలని, పేదవాడిగా ఉండాలని, దారిద్ర్యంలో బతకాల ఎవరైనా అనుకుంటాడా? లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అందరికీ భద్రమైనటువంటి స్థితి కలుగుగాక, ఎవరికి దుఃఖాలు వద్దు, ఎందుకంటే నాకు వద్దు, ఎవరికి వద్దు. దుఃఖం నాకు కావాలనిపిస్తుంది ఎవరికైనా లేదు, మరి ఎవరికి వద్దు దుఃఖం, అంతే. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అందరికీ ఈ ఒక గొప్ప మంగళమును కోరేవాడు కాబట్టి వీడి వల్ల లోక కళ్యాణం జరుగుతుంది. నేను ఒక్కడే బాగుపడాలని ఈ దురాశ ఉంటే వాడి వల్ల లోక కళ్యాణం ఎట్లా జరుగుతుంది? వాడే నిలువున నాశనం అవుతున్నాడు, ఇక మిగతా వాళ్ళని మంచి వాడు ఎట్లా కోరుతాడు? అందుకే జ్ఞాని వల్ల లోక కళ్యాణం చేకూరగలదు. సర్వప్రాణులలో తన యందు సర్వప్రాణులను గాంచుట చేత ఇతరులకు కలిగిన దుఃఖమును తన దుఃఖమని భావించి ఎంత గొప్ప మాట్లాడు. బ్రహ్మచర్య మహారాజు వీళ్ళంతా కూడా వేరే వాళ్ళకు వచ్చిన దుఃఖాన్ని తమ దుఃఖమని ఏడుస్తుంటారు. అయ్యో ఇట్లా పరైంది కదా అని. ఇది రావాలా అంటే వాడి దుఃఖాన్ని నీవు పంచుకోవాలా. వాడి సుఖాన్ని పంచుకునేది కాదు, వాడి దుఃఖాన్ని పంచుకోవటంలో గొప్పతనం ఉంది. పంచుకుంటే వాడి దుఃఖం తగ్గుతుంది. ఏ వ్యక్తి అయినా దుఃఖంతో వచ్చినాడు అంటే వాడి దుఃఖాన్ని పంచుకుంటే వాడి తగ్గినట్లయిపోతుంది. ఇది కావాలి భావించి వారికి సహాయపడను. భూతదయ సకల జీవరాశులను ప్రేమించేవాడు అనర్థవాడు. ఒకసారి అబ్దుల్ కలాం ఢిల్లీలోనూ ఎక్కడో ఒక చోట పెద్ద ఒక డిఫెన్స్ ఆర్గనైజేషన్ DRDO ఆఫీస్ కట్టిస్తుంటారు. కాంపౌండ్ వాల్ కడుతున్నారు. కాంపౌండ్ వాల్ కడుతున్నప్పుడు అది ఒక 5-6 అడుగులు కడతారు, కానీ సెక్యూరిటీ కోసమని ఇంకొంచెం పెంచాలని కొన్ని వైర్లు మళ్ళీ ముళ్ళు మాదిరి వేస్తారు. ఐరన్ స్టీలు ముళ్ళన్నీ కట్టేస్తారు పైన, ఎవరు ఎగిరి రాకూడదు ఏ పక్కకి. అట్లా ఇంకా ప్రారంభిస్తున్నారంట. ఆ మధ్యలో ఏదో ఒక పక్షి వచ్చి ఆ ముళ్ళలో ఇరుక్కోనింది, గమనించారు, తీసేసినట్ట. ఇట్లా ప్లాన్ చేయొద్దండి. వేరే జీవరాశులకు హాని కలిగించే పద్ధతిలో మనిషి జీవించకూడదు. చూడండి, ధర్మశాస్త్రాలు చదవాల్సిన అవసరం లేదు, ధర్మ ప్రజ్ఞ ఉంటే చాలా. అంతే. ఎప్పుడు ఇట్లా చేయొద్దని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినారట. ఇట్లా ముళ్ళు వేయద్దు, కాంపౌండ్ వాళ్ళు ఇంకా కడతావా కట్టావు అంతే. నీ ముళ్ళు వేస్తే మనిషి రాకూడదు అని నీ భావన, కానీ ఎన్నో పక్షులు చనిపోతున్నా చూడు. వాటికి హాని కలిగితే వాటికి ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తారు మీరు? వాళ్ళకి ఆ భూత దయ సహజంగా ఉంటుంది మహాత్ములకి. ఎందుకంటే ధర్మ ప్రజ్ఞ ఉండే వాళ్ళకి భూత దయ ఉంటుంది. హైదరాబాద్కి వచ్చినారంట ఒకసారి వికలాంగులు. ఆ కాళ్ళు దాని క్యాలిపర్స్ వేస్తారు. కాళ్ళు లేకుండా ఉండే వాళ్ళకి మెటల్తో తయారు చేసిండే క్యాలిపర్స్ ఇస్తారు. దాంతో వాళ్ళు ముందుకు పోతూ ఉంటారు. అందరూ ఈ మహాత్మ చూసకు వచ్చినారంట. వాళ్ళు అన్నీ తోడుక్కొని చాలా బరువు పడ్డారు. వచ్చి అందరితో మాట్లాడుతున్నారు. చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది, ఎంత బరువు ఎత్తుకొని వస్తున్నారు కదా వీళ్ళు అని. అప్పటికప్పుడు ఒక ఆలోచన వచ్చిందట. రాకెట్లు ఇవన్నీ తయారు చేసేటప్పుడు తక్కువ వెయిట్ ఉండే మెటల్ వాడతారట, అంతరిక్షంలో పోయేది.
ఈ మెటల్ని దీంట్లో ఎందుకు వాడకూడదు? వీళ్ళకి వెయిట్ తగ్గితే, ఎందుకంటే వికలాంగులు వాళ్ళకి శక్తి అల్పం ఉంది, తక్కువ ఉంటుంది. ఇట్లా వాళ్ళకి ఆ మెటల్తో తయారు చేసినటువంటి క్యాలిపర్స్ ఇస్తే సులభంగా ఎత్తుకొని పోగలరు కదా అని అప్పటికప్పుడే ఆలోచన వచ్చి అక్కడే మాట్లాడి అన్ని ఎక్కడెక్కడ ఆ మెటల్ తయారు చేస్తారో ఆ కంపెనీలతో మాట్లాడి వెంటనే ఒక నెలలో నీకు వీళ్ళకంతా ఆ మెటల్తో క్యాలిపర్స్ రెడీ చేసి ఇవ్వాల, నేను మరలా వస్తాను అని చెప్పి నెల తర్వాత మరలా వచ్చి చూసుకుని పోయినాయంట. ఎంత ఆశ్చర్యం, రెడీ అయిపోయినాయి. అప్పుడు ఆ పిల్లలంతా ఎగురుకుంటూ వస్తున్నారంట, క్యాలిపర్స్ తక్కువ వెయిట్. అంటే జ్ఞాని వల్ల ప్రయోజనం ఏమిటి? ఇది భూతదయ. నా వలె సకల జీవరాశులు ఆనందంగా ఉండాలా, ఇదే గొప్పతనం. ఈ భూతదయ ఆ మహాత్ముల్లో సహజంగా ఉంటుంది. పరోపకారము మొదలగు సద్గుణములు కలిగి తన బోధనా శక్తిచే దుర్మార్గులను సన్మార్గము నడిపించి, ఈ మహాత్ములు వాళ్ళ బోధనా శక్తి, వాళ్ళే మహా గొప్ప గొప్ప లెక్చరర్లు కాదు, ప్రొఫెసర్లు కాదు, కానీ వాళ్ళు చూసినటువంటి సందర్భాలనే అంతమందికి వివరించి ఎంతో గొప్పగా అందరినీ ఉత్తేజం చేసేవాడు. ఈరోజు కూడా అబ్దుల్ కలాం కోట్స్ అంటే చాలా గొప్ప. ఈ ఒక్క వ్యక్తి కాదు, అంతమంది జ్ఞానులు కూడా ఇట్లే జీవించేటారు, వాళ్ళ మాటలే పనిచేస్తుంటాయి. చూడండి, ఈ రోజుకి వివేకానంద సూక్తులు ఒక్కొక్క సూక్తే పనిచేస్తావు చూడు, అదే గొప్పతనం. శంకరాచార్య సూక్తి కావచ్చు, స్వామివారి సూక్తులు కావచ్చు, ఇంకా పరమహంసల వాక్యాలు కావచ్చు, ఇవన్నీ పనిచేస్తున్నాయా లేదా? చేస్తున్నాయి, నిరంతరం పనిచేస్తున్నాయి. అంటే పరోపకారం మొదలు సద్గుణములు కలిగి తన బోధనా శక్తిచే దుర్మార్గులను సన్మార్గులు చేసి నడిపించి సంఘ సంస్కరణం చేస్తారు. సంఘానికే సంస్కారం ఇస్తారు, ఒక మనిషికి కాదు, మొత్తం సమాజమే సంస్కారయుత సమాజం ఏర్పడుతుంది ఈ మహాత్ముల వల్ల, జ్ఞానాల వల్ల. దీనివల్ల క్రమేణా దేశ సేవయే కాకుండా ప్రపంచ సేవ చేసి, ఎందుకంటే వీళ్ళకి కేవలం ఈ దేశం ఒకటే మాది అనుకోరు, ప్రపంచంలో ఉండే ప్రతి మనిషి ప్రతి జీవి తనవాడే. ఇది జ్ఞాని యొక్క ఉదార స్వభావం. సర్వమానవ సోదర భావనకు తోడ్పడగలడు. ఇది మూడవ ముఖ్య ప్రయోజనం. జ్ఞాని వల్ల ప్రయోజనం ఏమిటంటే ఇంత గొప్ప ప్రయోజనం, తనకు, తన కులానికి, తన వంశానికి, మొత్తం ప్రపంచానికి వీడి వల్ల ఉపయోగం ఉందని అర్థం. అందుకే బ్రహ్మజ్ఞానము, అజ్ఞానాన్ని తీసేసుకొని ఒక వ్యక్తి బ్రహ్మజ్ఞానం అయినాడు అంటే వాడి వల్ల ఆ మహాత్ముడు ఉన్న ప్రయోజనమే, ఆ మహాత్ముడు గతించినా కూడా ఈ రోజుకి వివేకానందుల వాక్యాలు కానీ ఈ మహాత్ముల వాక్యాలు కానీ ఎంత పనిచేస్తుందో చూడు, ప్రపంచాన్ని సంస్కరిస్తూనే ఉంటాయి. ఇంకా మన తరతరాలు పోయినా ఇంకా ఈ మహాత్ముల వాక్యాలు ఇట్లే పనిచేస్తున్నాయి. అంటే శంకరాచార్య గతించి ఎన్నేళ్ళైంది? 1400-1500 సంవత్సరాలు అయినా ఆ వాక్యాలు ఇప్పటికీ ఇట్లా అనువాదం అయితేనే ఉంటాయి, అంతమందికి చేరుతూనే ఉంటాయి. అంటే అర్థమేమి? అంటే ఒక్క జ్ఞాని వల్ల సమాజము నిరంతరంగా సంస్కరింపబడుతూ ఉంటుంది. ఇదే గొప్పతనం. మనిషిలో ధైర్యాన్ని ఇస్తుంది, తన కుటుంబము, తన వంశమంతా ధన్యమైపోతుంది. అయ్యో శంకరాచార్యులు ఈ వంశాలు పుట్టినరంట అని ఆ వంశానికి ఒక పెద్ద గౌరవం ఇప్పుడు. అట్లా అదేవిధంగా ప్రపంచానికే వాళ్ళ వల్ల ఉపయోగం. ఈ మహాత్ముల మాటలు ప్రపంచమంతా వింటున్నారు ఇప్పటికీ కూడా. ఇది జ్ఞాని వల్ల ఇంత ప్రయోజనం ఉంటుంది అని చెప్తున్నారు. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీశంకర భగవత్పాద చరణారవిందాభ్యాం నమః.